వేసవి వచ్చిందంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏసీ పెట్టుకుంటున్నారు కదా. మరి ఏసీ ఎంత డేంజరో తెలుసా మీకు? ఈ రోజున ఒక ఘటన జరిగింది ఢిల్లీలో. ఈ ఏసీ పేలడం కారణంగా 9 మంది చచ్చిపోయినారు. 9 మంది చచ్చిపోయినారు ఏసీ పేలడం కారణంగా. ఏసీలో ఒక రక కంప్రెసర్ ఉంటుంది ఒకటి. మీరు ఫ్రిడ్జ్లో చూసినా కంప్రెసర్ ఉంటుంది, ఏసీలో అయినా కంప్రెసర్ ఉంటుంది. దాంట్లోకి గ్యాస్ వెళ్తూ ఉంటుంది. అది పేలితే కనుక వచ్చేటటువంటి సౌండ్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా ఉండదు, టాప్ లేచి అవతల పడుతుంది. సో ఈ ఢిల్లీలో పేలినటువంటి ఏసీ ఏంది, దాని కథ ఏంది? ముఖ్యంగా మన ఇళ్లలో మనం పెట్టించుకుంటాం కదా ఏసీ. ఏ ఏసీ పడితే ఆ ఏసీ పెట్టించుకోండి, బ్రాండెడ్ ఏసీ పెట్టించుకోండి, సర్వీస్ చేయించుకోండి. అట్లీస్ట్ 3 to 4 months 6 months ఒకసారైనా ఏసీని దులపండి. ముందు ఆ ఫిల్టర్లు అవన్నీ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయండి. ఏదైనా బ్లాకేజ్ వస్తే కనుక, ఏదైనా ఎర్రర్ వస్తే కనుక, అది పని చేయకపోతే కనుక దాన్ని మీరు కెలక్కుండా టెక్నీషియన్ని పిలవండి. అది కూడా పని వచ్చిన టెక్నీషియన్ని పిలవండి. కక్కుర్తి పడద్దు ఆ విషయంలో, ఎందుకంటే ప్రాణాలు పోతాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ విషయంలో అయినా, ఫ్రిడ్జ్ విషయంలో అయినా, ఈ వాషింగ్ మెషిన్ విషయంలో అయినా, వాషింగ్ మెషిన్స్ కూడా పెళ్తాయి, వీటి విషయంలో అయినా, ఈ ఏసీల విషయంలో అయినా సరే దయచేసి జాగ్రత్తగా. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఒక నివాస భవనంలో ఎయిర్ కండిషనర్ ఏసీ పేలడంతో సంభవించినటువంటి భారీ అగ్ని ప్రమాదం 9 మంది ప్రాణాలు తీసుకుంది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు సజీవ దహనం కాగా మరికొందరు ఊపిరాడక బయటపడే మార్గం లేక ప్రాణాలు కోల్పోయినారు. ప్రమాద సమాచారం వెంటనే అక్కడికైతే వెళ్ళారనమాట. మొత్తానికి కేవలం ఒకటే, ఏసీ కంప్రెసర్ ఏదైతే ఉంటుందో అది పేలడానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మితిమీరిన వేడి వల్ల గ్యాస్ లీక్ అయి పేలిందనే కోణంలో దర్యాప్తు చేస్తాం. మన ఏసీలు కేవలం 50 degrees దగ్గర మాత్రమే, 50 degrees లోపు మాత్రమే వర్క్ చేస్తాయి. కానీ మన ఆంధ్రాలో కూడా 45 degrees వెళ్ళిపోయింది. కాబట్టి ఏసీలు ఏదైతే కొంతమంది తెచ్చుకుంటారు, సెకండ్ హ్యాండ్ ఏసీలు తెచ్చుకుంటూ ఉంటారు. ఏదో 15 సంవత్సరాల నుంచి వాడేసిన ఏసీని వాడు కొన్ని హంగులు దిద్ది వేస్తూ ఉంటాడు. దయచేసి అలాంటివి తెచ్చుకోకండి. తెచ్చుకున్నారంటే కానీ ఇలాంటి దరిద్రాన్ని వెంటాడు. ఎంత మహా అయితే ఇంకో 15,000 10,000 ఎక్కువ అవుతుంది. కొత్తది తెచ్చుకోండి, పాతది తెచ్చుకోవద్దు. 5 star రేటింగ్ ఉన్నటువంటి ఏసీలు తెచ్చుకోండి. కరెంటు బిల్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక్క ఏసీ పేలడం కారణంగా 9 మంది, ఆ చుట్టుపక్కలంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి.